వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. హైందవం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా అంతం కాబోతోంది. హైందవానికి సంబంధించి హింస జరుగుతోంది. హైందవాన్ని అంతం చేయడానికి పెద్ద కుట్ర జరుగుతోంది. ఈ కుట్రలో మనకు తెలియకుండానే హైందవ మతాన్ని, హైందవ ధర్మాన్ని మనం కోల్పోతున్నాం. ఈ నేపథ్యంలో హిందుత్వం ఏమైపోతుందో అని భయం అనేది ఒకటి బాగా కనిపిస్తోంది. కానీ హిందుత్వం గురించి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. నేను కొన్ని ఉదాహరణలు చూపిస్తా. ఇది పూరి జగన్నాథ్కి సంబంధించిన రథయాత్ర. మీ అందరికీ తెలిసిందే కదా. రథయాత్రలో ఒక్కసారిగా జనాన్ని చూడండి. ఎందుకు అనేది కూడా చెప్తాను నేను. సంవత్సరానికి ఒకసారి అంగరంగ వైభవంగా జరిగే జగన్నాథ రథయాత్ర ఇది. ప్రజల విశ్వాసానికి ప్రతీక. సనాతన హైందవ ధర్మం ఎప్పటికీ నిలిచి ఉంటుంది, ఆ ధర్మాన్ని ఎవరు ఏమీ చేయలేవరు అని చెప్పడానికి ఇది ఎక్కడైతే జగన్నాథ రథయాత్ర జరిగిందో ఆ జగన్నాథ రథయాత్రకు సంబంధించి స్వయం సేవకులు అక్కడ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న టైం అన్నమాట. దానికి సంబంధించిన దృశ్యాలను ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను మీకు అనేది తెలియాలంటే ఇవి చూపించిన తర్వాత నేను మాట్లాడతాను. సనాతన హైందవ ధర్మం సృష్టితో పాటు సృష్టించింది. ఈ సృష్టి అంతమైతే తప్ప సనాతన హైందవ ధర్మం అంతం అవ్వడం అసాధ్యం. అలా అంతం చేద్దాం అనుకోవడం కూడా మూర్ఖత్వం. దాని కారణాలను కూడా చెప్తాను. ఈ వీడియో చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, చాలా ఆనందం అనిపించింది. జగన్నాథ రథయాత్ర సమయంలో భారీ వర్షం అక్కడ. అంత వర్షంలో కూడా జనాలు భక్తి పారవశ్యంతో తమను తాము మైమర్చిపోయి జగన్నాథుని రథయాత్రలో పాల్గొన్నారు. అలాగే 60 సంవత్సరాలు దాటిన ముసలి వాళ్ళు నాట్యం చేస్తూ తన్మయంతో ఆ జగన్నాథుని పూజించారు. నిజంగా ఇలాంటివి చూసినప్పుడు ఇది టైమ్స్ నౌలో వచ్చింది, మళ్ళీ చూడొచ్చు. పెద్దవాళ్ళు ఆ స్వామి నామస్మరణ చేసుకుంటూ వర్షంలో తడుస్తూ కూడా ఆ రథయాత్రలో పాల్గొన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా చెప్పండి, మీరెవరైనా సరే ఆ జగన్నాథుడి రథయాత్రలో పాల్గొన్న భక్తుల్ని కానీ, సనాతన హైందవ ధర్మం కోసం 60 సంవత్సరాలు పైబడిన తమను తాము మైమర్చిపోయి తన్మయత్వంతో నాట్యం చేస్తున్న ఆ మహిళలను కానీ చూసినప్పుడు సనాతన హైందవ ధర్మానికి ప్రమాద గంటికలు ఉన్నాయని మీకు అనిపిస్తుందా? తురుష్కులు, మొఘళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది కొన్ని వేల సంవత్సరాలుగా సనాతన హైందవ ధర్మం మీద దాడి చేస్తూనే ఉన్నారు, దాడికి గురవుతూనే ఉన్నారు. కానీ దాడికి గురైన సమయంలో కొంత బాధపడ్డ మాట, అలాగే కొంత అటు ఇటుగా అయిన మాట, కొంత సందిగ్ధంలో పడ్డ మాట వాస్తవమే. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సనాతన హైందవ ధర్మాన్ని ఈ దేశం నుంచి దూరం చేయలేకపోయారు, ఈ సృష్టి నుంచి దూరం చేయలేకపోయారు, ఈ విశ్వం నుంచి దూరం చేయలేకపోయాడు. కాబట్టి గుండెల మీద చేసుకొని ధైర్యంగా గట్టిగా అనుకోండి, నా సనాతన ధర్మాన్ని ఎవడైనా నాశనం చెయ్యాలి అనుకుంటే వాడి అంతం త్వరలోనే ఆ భగవంతుడు చూసుకుంటాడు. ప్రతి యుగంలో ఇది జరిగింది, ఈ యుగంలో కూడా ఇది జరుగుతుంది అని నమ్మండి. మీ విశ్వాసాలను, మీ సంస్కృతిని, మీ సాంప్రదాయాలని ముందు తరాలకు అందించండి. చాలు. ఈ ధర్మాన్ని ఎవ్వడు ఏమీ చేయలేడు. అవునంటారా కాదంటారా? నేను చెప్పిన మాటల్లో నిజం ఉందా లేదా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.